4 వచనాలు వరుసగా చదవాలని. మొదటగా ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం, తర్వాత యోహాను అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే హీబ్రూ 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 4 వచనాలు అన్ని మొదటి అధ్యాయాలు 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం, యోహాను సువార్త, హీబ్రూ పత్రిక, అలాగే ప్రకటన గ్రంథం. మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. హల్లెలూయా. నెక్స్ట్ యోహాను సువార్త. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆదియందు ఏముండెను? వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే. హల్లెలూయా. నెక్స్ట్ హీబ్రూ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలం అని ఏంటంటే నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. యేసుక్రీస్తు తన దాసులను కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపబోయి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మనం 4 మొదటి వచనాలు 4 మొదటి అధ్యాయాలు మొదటి వచనాలు మనం చూస్తున్నామని అన్ని కూడా కనెక్ట్ అయిన ఒక మాటగా మనం చూసుకుంటే, మొదటిది ఆదికాండం 1వ అధ్యాయంలో అంటే ఆదియందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే భూమిని ఆకాశాన్ని సృజించాడు. భూమిని ఆకాశాన్ని. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే భూమి పైన. హల్లెలూయా. ఆకాశం ఉందా? ఉంది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించడం అంటే ఆ రెండు దేవుడు ఆధీనంలో ఉన్నట్టు లేదంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నా, భూమి మీద ఎక్కడ ఉన్నా కానీ ఆ భూమిని ఎవరు చేశారంట? ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని అంటే ఆకాశాన్ని భూమిని దేవుడు సృజించాడు అన్నమాట. ఎవరైతే సృజించారో ఆ సృష్టికర్తకి వాటిపై అధికారం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంటే కంట్రోల్ అనేది ఉంటుంది. అంతేనా కదా? అంతేనా? హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆదిలో వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొక్క ఉండెను, ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మొదటేమో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు అన్నది. ఇక్కడేమో ఆదిలో ఎవరున్నారంటే వాక్యం ఉండెను, ఆ వాక్యము ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు భూమి పైన అయినా కానీ ఆకాశం పైన కానీ రెండు, భూమిని ఆకాశాన్ని ఆ దేవుడు సృజించాడు కనుక ఇప్పుడు ఆయన మాట బట్టి భూమి ఆకాశం మీద అధికారం ఉన్నట్టు లేదంట. హల్లెలూయా. అంటే ఆ వాక్యమే దేవుడు ఆయన అంటే ఈ వాక్యము దేవుడు ఆయనను అన్నమాట. అంటే ఇప్పుడు మనము మన మాటలు వేరే ఉంటే మనము మన మాటలు ఒకటే. మనము వేరే మన మాటలు వేరేనా లేకపోతే మన మాటలే మనం అయిపోతాం అంటే ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే వాక్యం అన్నాడంట, ఆ వాక్యమే దేవుడు అన్నాడంటే వాక్యము దేవుడు ఒకటే ఉన్నాడంటే. నువ్వు వాక్యాన్ని ఒకటి బోధించిన కానీ నువ్వు చదివిన కానీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు కదా. హల్లెలూయా. చాలా మంది దర్శనాలు వస్తేనో లేకపోతే ఏమన్నా అనుభవం అయితేనో దేవుడు నాతో మాట్లాడారో లేదో అని అనుకుంటాం. కానీ వాక్యం నువ్వు చదువుతున్నా వింటున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. వాక్యం ఉండేను, ఆ వాక్యము ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరూ బైబిల్ ఉన్నారు, దేవుని వాక్యం ఉన్నారు, ఉంది. వాక్యం ఉందా? బైబిల్. చాలా మంది దగ్గర బైబిల్ ఉంటుంది కానీ బైబిల్లోని వాక్యం ఉంది. హల్లెలూయా. అదే ప్రాబ్లం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు? వాక్యం ఉన్నాడు అని ఉందన్నమాట. హీబ్రూ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూద్దాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా
మన పితరులతో మాట్లాడిన దేవుడు నెక్స్ట్ వర్షన్ చదవండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను. హల్లెలూయా. అంటే అంతకుముందు అంట ప్రవక్తలతో మాట్లాడుతున్నాడంట, ఇప్పుడు అంట తన కుమారుడితో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. ఆ కుమారుడు ఎవరో కాదు, దేవుని వాక్యం హల్లెలూయా. అప్పుడైతే ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు పూర్వకాలం అంతేనా కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువు రాకముందు అందరూ ఇశ్రాయేలు ప్రవక్తలు ఉన్నారో లేదా? ప్రవక్తలు అంటే ఎవరంటే దేవుని మాటల్ని తన ప్రజలకి చేరవేసే ఒక నోరుగా స్వరంగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. కానీ ఎప్పుడంటే ప్రవక్తలతో మాట్లాడలేదు కానీ తన కుమారుడైన యేసుతో మనతో మాట్లాడుతున్నాడు అంటే. హల్లెలూయా. తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు క్రైస్తవులకి ప్రవక్తలు అవసరమా, దేవుని వాక్యం అవసరమా? దేవుని వాక్యం చదవని వాళ్ళకి, దేవుని వాక్యం వినని వాళ్ళకి వారికి మాత్రం ప్రవక్తలు అవసరమే. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని తెలుసుకొని దేవుడి వాక్యంలో నిలిచే వారికి ఏ ప్రవక్త అవసరం లేదన్నమాట. హల్లెలూయా. వాక్యమే దేవుడు అంటాడు అని చెప్పారు అన్నమాట. హల్లెలూయా. నేను మీలో, మీరు నాలో ఉండటం అనేది దేవుడికి ఇష్టమైనది అన్నమాట. హల్లెలూయా. ఈ వాక్యం మనలో ఉండడం అని అంటే దేవుడు మనలో నివాసం చేసినట్టే అన్నమాట. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథం మొదటి వచనంలో ఒకసారి చూద్దామా. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనే ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తుంటే ప్రకటన గ్రంథం యోహాను సువార్త యోహాను గారే రాశారు. పరిశుద్ధాత్మ అంతేనే కదా. ఈ ప్రకటన కూడా మరి యేసుక్రీస్తు ప్రత్యక్షతని, స్వయం యేసుక్రీస్తు ప్రత్యక్షతని యోహాను గారే గ్రంథం కూడా రాస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ ఏమని రాయబడుతుందంటే ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు అను తన దాసులకు కనపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఒక నిమిషం అండి. త్వరలో సంభవించే ఈ సంగతులు తన దాసులకి తెలియజేయమని ఉందా లేదండి? హల్లెలూయా. ఏమి జరుగుతాయో ప్రకటన గ్రంథంలో మనం చదివితే దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, అలాగే నూతన ఎరుసలేము, అలాగే మహిమ గల ఒక జీవితం కూడా మనకి ఏది ఆ తండ్రి దేవుడు సిద్ధపరచుడో అదంతా కూడా మనము చూస్తూ ఉంటాం. సో ఈ సంగతులను ఎవరికి తెలియదంటే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. హల్లెలూయా. తన దాసుడైన యోహానుకి ఇవన్నీ సూచించాడు. మరి యేసుక్రీస్తు ఏమో యోహానుకి ఇవన్నీ తెలియజేశాడు. మరి యోహాను ద్వారా ఇవన్నీ మనందరికి తెలియజేశాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రవక్త ద్వారా తెలియజేయబడ్డదా, వాక్యం ద్వారా తెలియజేయబడ్డదా? వాక్యం ద్వారా. హల్లెలూయా. అంటే వాక్యం ద్వారా తెలియజేయబడడం అంటే యేసుక్రీస్తు ప్రభువుతో మనకి ఆ వర్తమానం తెలియజేయడం అనమాట. అంటే హల్లెలూయా. సో ఇక్కడ ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. అయితే ఇక్కడ క్రైస్తవులకి భూమి ఇంపార్టెంటా లేకపోతే దేవుని రాక ఇంపార్టెంటా అనేది భూమి ఇంపార్టెంటా, యేసయ్య రాక ఇంపార్టెంటా? ఎంతమంది యేసయ్య రాకడ ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళు చెప్తారు? అంటే మీ అందరికీ యేసయ్య రాక ఇష్టమే. యేసయ్య రాకడ ఇక్కడ స్పష్టంగా రాయాలన్న మాట ఏంటంటే త్వరలో ఈ సంగతులు జరుగుతాయని తెలియజేయమని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో మనకి ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అబ్రహాం ఆశీర్వాదాలు కనపడినాయి. ఏ ఆశీర్వాదం మనకు కనపడింది ప్రకటన గ్రంథంలో? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించినందుకు ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదమే మనకి ప్రకటనలో బయలుపరచబడ్డది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇది భూ సంబంధమైనదా లేకపోతే పరలోక సంబంధమైన విషయాలు? నూతన నేర్చిన భూమిద అంటే దేవుని తండ్రి దేవుడి ఒక ఉద్దేశం. సో ఎప్పుడైతే మన వాక్యము మనకి తెలియజేయబడ్డది క్రైస్తవులకనంటే వాక్యము అని అంటే ఏదో మాటలుగా మనం స్వీకరించదు. వాక్ అంటేనే దేవుడు అని రాయబడింది కాబట్టి ఆ మాట దేవుడే, ఆ పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని మనం స్వీకరించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం స్వీకరించామో ఎన్ని ప్రసంగాలు విన్నా వ్యర్థమే. స్వీకరించకపోతే ఏమీ జరగదు.
హల్లెలూయా. ఎందుకంటే స్వీకరించిన వాడికి ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది, నిరీక్షణ వస్తుంది. దేవుడు చెప్పిన ఏదైతే వాక్యం ఉన్న ఏదైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన అవన్నీ కూడా అనుభవాల్లో ఉండి మనం వెళ్తాం అన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ సరే దేవుడు ఆదిలో భూమిని ఆకాశాన్ని సృజించడం ఉంది కదా, మరి ఎలా సృజించడం అంటే 2వ వచనం ఒకసారి చూద్దాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండేను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండేను. దేవుని ఆత్మ అంట ఎక్కడ ఉందంటే జలములపై అల్లాడుతుంది. ఇంగ్లీష్ హవరింగ్ అన్నారు. అంటే ఇప్పుడు ఒక నీరు అంటే ఏ యొక్క గాలి లేనప్పుడు లేకపోతే ఏది లేనప్పుడు ఒక స్టిల్నెస్ లో అంటే నిలకడగా నీరు చూసామని అనుకుంటే నిలకడగా మన నీరు ఒకలాగా ఉంటుంది, ప్రవాహంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అంతే కదా. ఇక్కడ అంట నీరు ఉందంట, కానీ ఆ నీటి మీదంట పరిశుద్ధ ఆత్మ ఏమైనాడంట ఆవరించి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం బాప్తిజం తీసుకోగానే మనం నీటిలో ముంచబడతాం కదా, అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనని ఆవరించాలనేదే ఆయన ఉద్దేశం. హల్లెలూయా. అందుకే మనందరం ఏంటంటే బాప్తిజం అని అంటే ఏదో మరణించాక పరలోకానికి వెళ్తాము, నిత్య జీవం అని అనుకుంటాం. కానీ యేసయ్య బాప్తిజం ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆయన ఎప్పుడైతే నీటిలో మునిగి లేచాడో పరిశుద్ధాత్మ దేవుడు పాదం వలె ఆయనపై ఆవరించాడు అన్నమాట. హల్లెలూయా. సమాధాన కర్తగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఇంటికి వచ్చినాడు అన్నమాట. హల్లెలూయా. నీవు కూడా ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో ఆ తండ్రైన దేవుడికి నీకు సమాధాన పరచబడింది అన్నమాట. హల్లెలూయా. పాపము ఒక క్షమాపణ అయిపోయింది, అలాగే నీకు నరకము కొట్టివేయబడింది అన్నమాట. హల్లెలూయా. నీకు నిత్య జీవం కన్నా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏం తెలుసా? దేవుని రాజ్యములోకి నీకు ప్రవేశము దొరికింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి మనము ప్రవేశించున్నాం. అందుకే జలములపై ఆత్మ అల్లాడిస్తుంది. అంటే ఎలాగ మరి దేవుడు వెలుగు కలుగుని కాక అంటే ఎలా జరిగిందని అనుకుంటున్నారు? దేవుని యొక్క స్వరము ద్వారా వెలుగు కలుగుని కాక ఎప్పుడైతే స్వరము బయటకు వచ్చినదో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క స్వరంని క్రియారూపంగా చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే జీవ మరణము నీ నాలుక వశంగా ఉంది అన్నమాట. హల్లెలూయా. నీకు పెద్దకొద్ది నాలుకనే పరిశుద్ధాత్మ దేవుడు మార్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన జీవం కాదు కానీ మరణము ఎవరికి రాకుండా ఉండడానికి ఆయన నాలుకని అగ్నితో అభిషేకించాడు అన్నమాట. హల్లెలూయా. అందుకే జీవ మరణము నీ నాలుక వశము. అయితే మనం ఎంతసేపు జీవము మరణం అని అంటే మన నాలుక ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించే నాలుకగా ఉంటుందో, కృతజ్ఞతలు చెల్లించే నాలుకగా ఉంటుందో, ఎప్పుడైతే స్తోత్రం చెప్పే నాలుకగా ఉంటుందో అదే జీవం గల నాలుకగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మరణము అనేది ఓన్లీ శత్రువు మీదనే ప్రయోగించాలన్నమాట. హల్లెలూయా. అపవాది మీదనే ప్రయోగించాలన్నమాట. ఎందుకంటే మనకి మీ పోరాటం రక్త మాంసంతో కాగానే దురాత్మ సమూహంతో రాబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇక్కడ మనకి శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు శరీరం ఇంపార్టెంటా ఆత్మ ఇంపార్టెంట్ అని మీరు శరీరం ఇంపార్టెంటా ఆత్మ ఇంపార్టెంట్? అంతేనా? అంతే. ఇప్పుడు ఆత్మ ఇంపార్టెంట్ అనే వారికి శరీరం అంతా ఇంపార్టెంట్ కాదు అని ఒప్పుకున్నట్టు. అంతేనా? అంటే ఆత్మ ఇంపార్టెంట్, శరీరం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రెండు, శరీరము ఒక నివాస స్థలము మాత్రమే. హల్లెలూయా. శరీరము ఒక నివాస స్థలం. అంటే మన ఇల్లు ఎలా ఉందో మనం ఎక్కడ ఉండగాని ఎలాగైతే ఇంట్లోకి వెళ్తామో మన శరీరం కూడా అటువంటిదే అన్నమాట. హల్లెలూయా. కానీ ఒక ఇల్లు బాగున్న ఇల్లు అంటే గొప్ప ఇల్లు అంటే కోటి రూపాయలతో కట్టిన ఇల్లు లేకపోతే 5 లక్షలతో కట్టిన ఇల్లులో ఏది గొప్ప ఇల్లు అంటే మీరు ఏం చెప్తారు? కోటి రూపాయలకు ఒక ఇల్లు ఉంది, 5 లక్షలతో ఒక ఇల్లు ఉంది. ఏది గొప్ప ఇల్లు అని అంటే మామూలుగా డబ్బు ప్రకారం చూస్తే కోటి రూపాయలే గొప్ప ఇల్లు అని అంటాం. హల్లెలూయా. కానీ నేనేమంటా అంటే కోటి రూపాయల ఇల్లులో సమాధానం లేదు, 5 లక్షల ఇల్లులో సమాధానం ఉంది. ఇప్పుడు ఏది గొప్ప ఇల్లు? 5 లక్షల ఇల్లు. అంతేనా? అంతే. అంటే ఇక్కడ విలువ
డబ్బు బట్టి కాదు, ఇల్లు బట్టి కాదు, అని సమాధానంలో విలువ ఉందన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనము శరీరము అని అంటే, ఇప్పుడు ఈ శరీరంని మనం ఆలోచన చేయడం అంటే ₹1,00,00,000 ఇల్లుని ఆలోచన చేసినట్టు ఆత్మని ఆలోచన చేసిన అంటే సమాధానాన్ని ఆలోచన చేసిన వారుగా ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. ఒక మాట స్పష్టంగా చెప్తాడు, నేను చెప్పిన సంగతులన్నీ శరీరాచారం కాదని ఆత్మానుసారమే అని చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. ఆత్మ బట్టే మన శరీరము నడుచుకోవడమే అసలైన ఆత్మీయ జీవితం అన్నమాట. హల్లెలూయా. అందుకే మనకి మన ఆత్మ అంటే మనము పడిపోయిన మనిషి స్వభావం మనకుంది కనుక ఆ మనిషి స్వభావంతో ఆ పంచచిత్తము జరగడం అసాధ్యం కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఆత్మని ఆయన రక్షించుకొని పరిశుద్ధాత్మని మన ఆత్మకి తోడుగా ఇచ్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మని మనకి తోడుగా ఇచ్చినాడు. ఇప్పుడు మనము ఏదైతే నూతన నిబంధన ఉన్నదో పాత నిబంధన కన్నా మొత్తం కూడా వ్యత్యాసంగా ఉన్నది అన్నమాట. ఇప్పుడు నూతన నిబంధనలో అక్కడ మొత్తం కూడా యేసయ్య ఏమి చెప్పాడో, తర్వాత శిష్యులు ఏం చెప్పారో, తర్వాత అపోస్తులైన పౌలు వారు ఏం చెప్పారో ఆ సంగతులే క్రైస్తవ జీవితానికి అత్యధిక అవసరమైన విషయాలుగా మనకు ఉన్నాయన్నమాట. నువ్వు ఎప్పుడైతే నూతన నిబంధన విషయాన్ని స్వీకరించడం మొదలు పెడితే పాత నిబంధన గొప్ప ఆశీర్వాదాల కన్నా మించిన ఆశీర్వాదంలో మనం ఉంటాం. హల్లెలూయా. అలా ఉండాలనేదే ప్రభువు చిత్తం. అందుకే ఏమని చెప్పారంటే పాత నిబంధన కన్నా గొప్ప నిబంధన నిత్య నిబంధన నా రక్తంతో కూడిన నూతన నిబంధన అని ప్రభు ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. ఆ యేసు నిబంధన తర్వాత ఇంకో నిబంధన రాదన్నమాట. హల్లెలూయా. ఆ యేసుక్రీస్తు నిబంధనలోనే ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు దేవుడు ఎవరితో ఏ నిబంధన చేశాడో అవన్నీ నిబంధనలు కలిసే యేసుతో ఒక నిత్యమైన నిబంధనలు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఒక వాక్యం మనం చూద్దామండి. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం మనం చూద్దాము. రేపేమి సంభవించునో మీకు తెలియదు, ఈ జీవమే వాటిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఎంత తెలుసు? ఒకసారి మనం చదువుతాం. రేపేమి సంభవించునో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే వాటిని మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. హల్లెలూయా. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడా లేకపోతే మనిషి జ్ఞానంతో చెప్పిన మాటలా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. వాక్యము అంటే దేవుడు అనేది నాకు మనం చదువుకున్నాం. హల్లెలూయా. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా వేరుగా పనిచేయడు అనమాట. హల్లెలూయా. ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటే అక్కడ వాక్యం ఉంటుంది, వాక్యం ఉన్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అనమాట. హల్లెలూయా. ఇక్కడ మనకి రాయబడుతున్న స్పష్టమైన మాట ఏంటంటే రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు. హల్లెలూయా. ఏమన్నా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ పట్టణంలో మొదటి వచనంలో ఏముందంటే రాబో సంగతులు ఏమి జరుగుతాయో ఇవి నా దాసుడైన యోహానికి తెలియజేయము అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడేమో సంగతులు అంటే రాబో సంగతులను తెలియజేయమని ప్రకటన గ్రంథంలో రాబడింది. కానీ ఇక్కడ రాబడిన మాట ఏంటంటే రేపు ఏమి సంభవించినో నీకు తెలియదు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ రెండు విషయాలు, మనం లోకానుసారంగా ఉంటే ఈ వాక్యం మనకి వర్తిస్తుంది. హల్లెలూయా. అదే మనం ఆత్మానుసారంగా ఉంటే ప్రకటన గ్రంథంలో మాటలు మనకి వర్తిస్తాయి అన్నమాట. హల్లెలూయా. సో మనకి వాక్యంలో తెలియజేయబడినంత కూడా ఆత్మ సంబంధమైన విషయాలుగా మనకు ఉన్నాయి. హల్లెలూయా. మనకు ఆత్మ సంబంధమైన విషయాలు ఎందుకు బోధించబడ్డాయంటే మన శరీరముని మనము నలగొట్టడానికి అన్నమాట. హల్లెలూయా. మనం శరీరానుసారంగా నడుచుకోకుండా దేవుని ఆత్మానుసారంగా జీవించడానికి అన్నమాట. హల్లెలూయా. సో ఇక్కడ రాయబడిన మాట రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అని. హల్లెలూయా. సో ఈ మాటను ఎంతమంది స్వీకరిస్తున్నారు? నాకు ఏమి జరుగుతుందో నాకు తెలుసు అనేవారు, నా జీవితంలో ఏమి జరుగుతుందో నాకు తెలుసు అనేవారు ఎవరైనా చేస్తారు? హల్లెలూయా. నా జీవితంలో నా ప్రభు ఇది చేయనన్నాడు, నా జీవితం ఎలా ఉంటుంది అని ఎవరైనా చెప్పగలరా? మీకు ఇంటర్వ్యూకి వెళ్తే ఏమన్నా అడుగుతారా సార్? ఒక 5-10
లో ఒక 10 years తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు అని అడుగుతాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే అదే ఆ యొక్క ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళినవాడు ఆ 10 ఏళ్ళకి నా జీవితము ఎక్కడికి వెళ్తుందో వాడు ఆలోచన చేసుకొని ఉంటే అది ఆన్సర్ చేయగలరు అనమాట. హల్లెలూయా. అది ఎప్పుడైతే ఆన్సర్ చేస్తాడో ఆ ఇంటర్వ్యూ చేసేవాడు వాడిని తీసుకుంటాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే వాడి లైఫ్ గురించి వాడికి క్లారిటీ ఉంది, వాడు ఆ జ్ఞానంతో నడుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శరీరానుసారంగా ఆలోచన చేస్తే రేపేమి సంభవించునో మనకి తెలియదు, కానీ ఆత్మానుసారంగా మనం చూసుకుంటే ఏమి సంభవిస్తుందో ప్రతి గడియా ప్రతి సీజను మనకి బైబిల్లోనే తెలియజేయబడింది అన్నమాట. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రాయబడి 2000 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. ఏమి సంభవిస్తుందో ముందుగానే తెలియజేయబడ్డది. అంత్యక్రీస్తు వస్తాడు అనేది కన్ఫర్మ్. ఇప్పుడు ఏ టెక్నాలజీ ఏదైనా వచ్చిందంటే మన అంత్యక్రీస్తు తర్వాత అదే టెక్నాలజీని యూజ్ చేసుకుంటాం. మనది జరుగుతుందా లేదా? అంటే మనము వాక్యంలో రాయబడిన మాటల్ని స్వీకరించినప్పుడే మనకి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక, అంటే తెలియకుండా ఉన్నప్పుడు మనకి భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. కానీ మనకు అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆత్మ చెప్పే సంగతులు చెవిగల వారు వినుడి అని ఉందన్నమాట. హల్లెలూయా. వినటమే కాదు, అది స్వీకరించాలన్నమాట. అందుకే అదే యాకోబు 1వ అధ్యాయంలో వినడం వల్ల విని మీరు ఆచరించకపోతే మీకు ఏ ప్రయోజనం ఉండదు, మిమ్మల్ని మీరే అర్థంలో చూసుకున్నట్టు ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంటే ఏ మార్పు కూడా మనకి ఉండదని అర్థం. సో అదే 14 కింద మాటలు ఒకసారి చూద్దాం. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక ఏమని చెప్పాలంట, ప్రభు చిత్తం అయితే అది జరుగుతుంది అని అలాగా మనం ఉండాలని ఉందన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు విధానం ఫస్ట్ ఏమన్నది, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు, మీకు తెలియదు కనుక మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమై ఆగు. మన జీవితము వాక్యాంశాన్ని ఎంత పడుతుందంటే అక్కడ ఏమన్నా ఆవిరిని మనం అసలు చూడగలుగుతాం. ఆవిరిని మనము చూస్తాము. ఆవిరి కాసేపు ఉన్న తర్వాత ఆ యొక్క హీట్ అంటే ఎక్కడైతే ఆ తేమ అనేది కాసేపు ఉన్న తర్వాత ఆవిరి మనకి కనపడదు. అంతే మన జీవితం అంట ఆవిరి వంటిది అని ఇక్కడ రాబడుతుంది. హల్లెలూయా. ఆవిరి వంటి అంటే ఈ యొక్క మాట లోకానుసారంగా రాసిన మాట. అంతేనా? ఎందుకంటే ఆవిరి వంటిది అని అంటే మరి నిత్య జీవం ఎవరికి? హల్లెలూయా. లోక ప్రకారం చూసుకుంటే వాక్యానుసారంగా మీ జీవితము ఆవిరి వంటిది అని ఉందన్నమాట. హల్లెలూయా. ఆవిరి వంటి జీవితం గురించి మనం ఎంతో ప్రయాస పడుతూ ఉంటాం, ఎంతో దిగులు పడుతూ ఉంటాం, ఎంతో వేదన దుఃఖము పడుతూ ఉంటాం. హల్లెలూయా. నిజంగా వాక్యం అర్థమవుతే యేసే చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే మీరు చింతించి ఒక తెల్ల వెంటనే నల్లగా చేసుకోలేదని చెప్పాడు. హల్లెలూయా. అంటే మీ తల వెంటలు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు అని చెప్పాడు. హల్లెలూయా. మీ చింత యావత్తు నా మీద నేను మీ గురించి చింతిస్తున్నా అని చెప్పాడు. అంతేనా? సో ఇన్ని రేపటి గురించి ఆలోచన చేయొద్దు. ఏమి తిందామా, ఏం త్రాగామా, ఏం జరుగుదామా అది అన్యులు ఆలోచిస్తారని చెప్పాడు. హల్లెలూయా. స్పష్టంగా ఉందా లేదా? మనకి స్పష్టంగా ఉందా? భూ సంబంధమైన విషయాలన్నీ కూడా అన్యుల విధానాలు అన్నమాట. హల్లెలూయా. మనకి ఏమైతే ఇచ్చారో అవి క్రైస్తవ విధానమై ఉన్నాయి. హల్లెలూయా. ఇవన్నీ కూడా పరలోక విధానమై ఉన్నాయి, దేవుని రాజ్య విధానమై ఉన్నాయి. మనము ఈ రాజ్యానికి సంబంధించి ఈ భూమికి సంబంధించిన వారు కాదు కనుకనే మనకి ఇలాంటి బోధ పరిశుద్ధాత్ముడు బోధించడం అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ మాట చూద్దాం. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఇది అని చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముని యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. కాబట్టి ఇప్పుడైతే మీరు మీ డంబముని యందు అతిశయపడుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడైతే మీరు అంటే అర్థమైందా? డంబం అంటే తెలుసు. డంబం అంటే డబ్బం అంటే పడాయి అంటే
బడాయి. అతిశయపడ్డం అంటే నాకు కొత్త ఇల్లు అంటే ఏదైనా మనం ఒకటి పొందుకున్నప్పుడు దాని యందు అతిశయపడ్డాం అన్నమాట. అతిశయపడింది చెప్పుకోవడము చూపించుకోవడమే దాన్ని డమ్మం అంటారు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా స్పష్టంగా ఇప్పుడైతే మీరు మీ డమ్మముల యందు కన్ఫర్మ్ అతిశయపడుతున్నారు అని రాసి ఉంటారు. ఇప్పుడు అదే మనం అతిశయపడట్లేదు అనుకోండి, ఈ వాక్యం మనకు సంబంధం కాదు. హల్లెలూయా. కానీ అతిశయపడుతున్నాం అనుకో, ఇదే వాక్యం మనకు సంబంధమే కదా. హల్లెలూయా. సో ఈ మూడు ఎక్కడ నుండి వస్తుంది తెలుసా అంటే జీవపు డమ్మం అని ఉన్నది. ఇప్పుడు జీవముకి జీవపు డమ్మకి తేడా ఏమన్నా తెలుసా? జీవముకి జీవపు డమ్మం, లైఫ్ కి ప్రైడ్ ఆఫ్ లైఫ్. హల్లెలూయా. అయితే మనందరము జీవము గురించి ఆలోచన చేస్తే డంబం గురించి ఆలోచన చేయాలి. హల్లెలూయా. 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 డంబం గురించి ఆలోచించి జీవించే దాన్నే జీవపు డంబం అంటారు అన్నమాట. హల్లెలూయా. అంతేనా? వ్యత్యాసం ఉండాలి. అంటే ఇక్కడ స్పష్టంగా రాబడిన మాట ఏంటంటే మీరైతే ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. నెక్స్ట్ ఇంటి అతిశయం అంతయు చెడ్డది. హల్లెలూయా. హల్లెలూయా. అతిశయపడడం అనేది వాక్యానుసారం ఏముందంటే చెడ్డది. అంతేనా? అంతే. అంటే అతిశయపడడం అనేది చెడ్డదైతే ఇంక మనం ఏం చేయాలి? ఈ వాక్యం ప్రకారం మనకు ఒక వాక్యం ఉంది, మీరు అతిశయపడితే క్రీస్తు నందే ఆయన మహిమ అందే అతిశయపడడి అనేది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవులుగా మనం ఏంటంటే ఏదైనా కానీ ఆ మహిమ మన జీవితం ప్రకారం ఆ క్రీస్తుకే చెందాలి అనేది అతిశయం అన్నమాట. హల్లెలూయా. అది ఆయనకి క్రీస్తు ప్రభువానికి మహిమ తీసుకొని వచ్చేది వాళ్ళని. ఇప్పుడు మన గురించి ఆలోచన చేసేదంతా కూడా ఇక్కడ రాయబడిన రీతిగా ఇట్టిదైతే ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. ఇట్టి అతిశయం అంతా కూడా చెడ్డదని ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. దేవునికి దగ్గర చేసేది ఏదైనా కానీ అది ఆయన మహిమ తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఏదైనా దేవుడికి దూరం చేసేది ఎంత మాత్రం కూడా మనకి ఆశీర్వాదం కానే కాదనమాట. హల్లెలూయా. కొంతమందికి జాబ్ లేనప్పుడు చర్చిలో ఉంటారు, జాబ్ వచ్చాక చర్చిలో కనపడరు. హల్లెలూయా. ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడు ట్యాక్స్ లీవింగ్ ఉంటుంది, తర్వాత జాబే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇక్కడ చర్చ్కి జాబ్కి లింక్ అని కాదు, ఏదైనా ఒక ఆశీర్వాదం అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క ఆశీర్వాదం బట్టి ప్రభునందు మనం అతిశయపడే వారిగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. ప్రభువుకి మహిమ చెల్లించే వారిగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. ఏదైనా కానీ దేవునికి సమీపంగా చేయడము లేదా ఆ ప్రభుకి సాక్షిగా ఉండడమే అనేది అతిశయపడ్డాం అన్నమాట. హల్లెలూయా. అంటే నువ్వు చర్చికి రాకపోయినా కానీ నీవున్న స్థలంలో యేసు మహిమపరచబడితే అది మంచి సాక్ష్యమే అన్నమాట. హల్లెలూయా. 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 అంటే నువ్వు చర్చిలో ఉన్నా ఎక్కడున్నా కానీ యేసుకి ఆయన రక్షణకి ఆ కన్నైన దేవుడికి మనం సాక్షిగా ఉండేవారుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైనా మనలో మార్పు ఎప్పుడు వస్తుంది తెలుసా? మనము మన ప్రభుకి సాక్షిగా ఉండాలి అనే ఆలోచన కలిగినప్పుడే మనలో మార్పులు సాధ్యం అవుతాయి అన్నమాట. హల్లెలూయా. అంటే మన శరీరంలోనే మనం బలపరచబడుతూ ఉంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌలు గారి జీవితాన్ని మనం చూసుకుంటే ఆయనకున్న అభిషేకంలో ఎవరైనా మనం చూస్తామా? పేతురు, పౌలు వీళ్ళందరూ అలాంటి అభిషేకాన్ని మనం చూసామా? వారు ఒక గొప్ప కార్యం చేసిన వెంటనే వాళ్ళని రాళ్ళతో కొట్టారు. హల్లెలూయా. 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 అంటే వాళ్ళు ఏమున్నది? పరిశుద్ధాత్మ శక్తి రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏంటంటే ఒకటేమో వారికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరుగుతున్నాయి, అలాగే ఆత్మ ఫలము ద్వారా కూడా వారు సాక్షిగా ఉంటున్నారు అన్నమాట. హల్లెలూయా. క్రైస్తవులుగా మనకి ఏంటంటే ఆత్మ శక్తి అలాగే ఆ డివైన్ నేచర్ అంటే దైవిక స్వభావం ఈ రెండు అనేవి చాలా ప్రాముఖ్యమైన. హల్లెలూయా. ఈ రెండు ఉన్నప్పుడే మనం క్రీస్తునందు అతిశయపడే వారిగా ఉంటాం, ఆయనకి సాక్షిగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ మాట. కాబట్టి మేలైనది చేయగలిగియు అలాగూ చేయని వారికి పాపము కలుగును. ఇక్కడ ఏమన్నదండి? మేలైనది తెలిసి
కూడా అది చేయకపోతే ఏంటంట మేలైనది మనకు తెలియజేసినప్పుడు అది చేయకుండా ఉంటే అది ఏంటంట పాపం. మనం పాపం అనుకుంటే సిగరెట్ తాగడం, మందు తాగడం, ఏదేదో చేయడం అని అనుకుంటాం. కానీ మేలైనది తెలిసి కూడా అది చేయకపోతే పాపం అని భయపడుతుంది అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. మేలైనది చేయాలి. చేయకుండా ఎడలా కూడా అది మన పాపముగా ఎంచబడింది. సో ఇందాక చెప్తున్న ఎగ్జాంపుల్ బట్టి అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటారు, అది చాలా శక్తివంతమైన మాట. ఏంటంటే, నేను అనేకులకి సువార్త ప్రకటించి, అనేకులకి ప్రభువుని ప్రకటించి, అనేకులకి చెప్పి, వారికి చెప్పిన తర్వాత నేను భ్రష్టుని అవుతానేమో అని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. 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 ఇప్పుడు పౌలు గారే శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను అని అంటే, మరి మనం కూడా బలహీనంగా ఉండడం ప్రాబ్లం కాదు, కానీ ఆ శరీరాన్ని నల్లగొట్టుకోవాలి అనే ఆలోచన మనకైతే ఉండాలన్నమాట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? శరీరము మన మీద ఎంత మాత్రము ఏలుబడి చేయకుండా ఉండడానికి అన్నమాట. హల్లెలూయా. శరీరము ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే, నీవు దేవుడు ప్రేమ ఎంత అనుభవిస్తే అప్పుడు నీ మీద శరీరం అంత తక్కువగా పనిచేస్తుంది అన్నమాట. హల్లెలూయా. శరీరాన్ని ఎంత బలమిస్తా ఉన్న కొలది అది నీ మీదనే నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు అందుకే నేను 9 వరాల్లో ఒక వరం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇది గొప్ప వరము అనడం కాదు, కానీ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి పనికొచ్చే వరాలు 8 ఉన్నాయి. హల్లెలూయా. 9 వరాల్లో 8 వరాలేమో వేరే వారికి యూస్ఫుల్ గా దేవుడికి మహిమ వచ్చేలాగా ఉంటుంది. కానీ ఒక వరం మాత్రం భాషల వరం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. భాషల వరం ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అది నీ కోసమే ఇవ్వబడిన వరం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వారి కోసం కాదు, కానీ నీ కోసమే ఇవ్వబడిన వరము. ఎప్పుడైతే నువ్వు భాషల వరము నీకు ఉన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో కృంగిపోతావో, ఎప్పుడైతే శరీరం నీ మీద ప్రభావం చూపించడానికి వస్తుందో, నువ్వు ఎప్పుడైతే భాషల్లో మాట్లాడలేకూడదు, ఏమంటే నీ శరీరాన్ని, ఈ లోక విధానాన్ని నువ్వు జయించే శక్తి. ఒకసారి అన్నమాట మనం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 14 ఒకసారి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఏమందండి, ప్రవచనం ఎందుకు గొప్పదేనంటే అది అనేకులకి ప్రయోజకరంగా ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. ఇక్కడ భాషలు తక్కువ అని చెప్పడం కాదు, కానీ ప్రవచనము అనేకులకి, అంటే సంఘంలో ఉన్న వారికి కానీ అనేకులకి ప్రయోజకరంగా ఉండదని. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, అనేకులకి మనం ప్రయోజకరంగా ఉండక ముందు మనకి మనం ప్రయోజకరంగా ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇతరులకి నువ్వు మేలుకరంగా ఉండే బదులు నీకు నీవు మేలు చేసుకునే స్థితిలో ఉండడం గొప్పదని నేను అంటున్నాను. హల్లెలూయా. అందుకే ఎప్పుడు ఒకటే అండి, ఆత్మ వరాలు దేవుడు మనకి, నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నీకు దయచేయబడడమో, లేకపోతే నువ్వు పాపము విడిచిపెట్టాక అని కాదు, కానీ దేవుని వరములు ఆయన ఉచితమైన కృప ద్వారానే మనకి ఇవ్వబడతాయి అన్నమాట. హల్లెలూయా. మనం అనేక ఆశపడుతూ ఉంటాం, కానీ మన ఆశలన్నీ కూడా శరీరాన్ని బలపరిచే ఆశలుగా ఉంటాయి కనుక మన ఆత్మలో వర్ధిల్లం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇదే నువ్వు నాకు భాషల వరము కావాలి, తర్జుమా చేసే వరము కావాలి అని ఎంతమందికి ఆశ ఉన్నది? ఎంతమంది ఆశ బట్టి మీరు దేవుడితో అంటే సంబంధం కలిగి ఉన్నారు అంటే మీరు చేయగలుగుతారా? ఎంతమంది భాషల వరం కావాలి అని వాళ్ళు చేయగలుగుతారు? అంటే మిగతా అన్నారు వరం ఉందా? హల్లెలూయా. ఆ మాట మళ్ళీ 14 మొదటి వర్షం వస్తే చదవడం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆసక్తితో ఆసక్తి అంటే ఏంటంటే, అసలు దేవుని యందు ఆసక్తి లేకపోతే వరాలు ఎక్కడ ఉండదు. హల్లెలూయా.
హల్లెలూయా. ఒకటి చెప్తున్నాను, అక్కడ మీరు భాషతో మాట్లాడితే మనిషితో కాదు దేవుడితో మాట్లాడుతున్నారు కనుక రాయబడిందా లేదు? హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది ఏంటంటే, నా లైఫ్ నేను చూసింది ఏంటంటే, అనేకులకి భాషల వరం ఉన్నప్పుడు కూడా వారి భాషలో మాట్లాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. వారికి వచ్చిన భాషల్లో ప్రార్థన చేయాలని ఇష్టపడతారు. అనేకుల భాషలో అసలు ప్రార్థన చేయాలి, మాట్లాడాలని అనుకోరు. హల్లెలూయా. వారికి అర్థం కాదు కాబట్టి. హల్లెలూయా. మీకు ఒకటి చెప్పాలా, మీ శరీరాన్ని అంటే ఈ గిఫ్ట్ ఉంటేనే గ్రేట్ అని చెప్పట్లా, ఈ గిఫ్ట్ గురించి తెలుసుకోవాలని చెప్తున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మీయ జీవితం అనేది చెప్పినాక సులువు కాదు. ఆత్మతో నువ్వు పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి నడిస్తేనే వాక్యం ఉన్న ప్రతి దాన్ని కూడా మనం చేయించుకుంటూ వెళ్ళేవారుగా ఉంటాం అన్నమాట. హల్లెలూయా. ఒక రోజుతో ఏం కాదు కానీ అది ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియగా మనకు ఉంటుంది అనమాట. హల్లెలూయా. సో అక్కడ స్పష్టంగా రాబడిన మాట ఏంటంటే, ప్రేమ కలిగి ఉండడి. నెక్స్ట్ అది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ప్రేమ కలిగి ఉండడానికి ఏం చేయాలంటే, మనము బాగా చదవడానికి ప్రయాసపడతాం, ఉద్యోగం కొట్టడానికి ప్రయాసపడతాం, జాబ్గా కొన్ని కిలోమీటర్లు వెళ్ళడానికి ప్రయాసపడతాం. కానీ రాబడిన మాట ఏంటి, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడుడి అన్నమాట. హల్లెలూయా. సో ఇంకో మాట ఏంటంటే, వాక్యము అని అంటే దేవుడు అని యోహాను 1:1 రాయబడింది. అందుకని వాక్యం అంటే వాక్కు అంటే వాక్యం అని అంటే దేవుడు అని ఉంది. అంటే వాక్యం అంతా కూడా దేవుడు, అంతే కదా. సమరస్త్రీతో యేసయ్య మాట్లాడినప్పుడు ఇంకో మాట ఏమనుకుందంటే, ఇదిగో తండ్రిని ఆరాధించేవారు అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని ఉంటుందా? అంటే దేవుడు వాక్యమైనడు, దేవుడు ఆత్మ అన్నాడు. అంతే కదా. హల్లెలూయా. ఏమన్నా దేవుడు వాక్యము, దేవుడు ఆత్మ అన్నాడు. అలాగే ఇంకో యోహాను పత్రికలు ఉంటాయి కదా, 3 పత్రికలు చివరిలో ఉంటాయి కదా, అక్కడ రాబడిన మాట ఏంటంటే, 3వ పత్రికలో రాబడిన మాట ఏంటంటే, దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడో నాకు లేదు. దేవుడు గాడ్ ఈజ్ లవ్ అని ఉందన్నమాట. దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనకి ఏమనుంది, మీరు ప్రేమ కలిగి ఉండటమే ప్రయాసపడుడి అనేది. నెక్స్ట్ ఏమనుంది, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరముని ఆసక్తితో ఆపేక్షించుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘము మనము ప్రసంగాలు వినడము, లేకపోతే మర్మాలు తెలుసుకోవడము, ఇవన్నీ ఒకేటైతే ఆ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మ సంబంధమైన జీవితం కోసం శ్రద్ధ కలిగి ఉన్నారా లేదా అనేది అసలైన విషయం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగాలు బట్టి ఆ వాక్యం ఏదైతే బోధించబడుతుందో ఆ వాక్యము బట్టి మీరు ఎంత ఆసక్తితో ఉపేక్షిస్తున్నారో అదే మన ఆత్మీయ జీవితం అయి ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు భూమి ఆకాశము దేవుడు సృజించడం అంటే, భూమి అని అంటే అమెరికా భూమిలో ఉందా? ఉంది. అనకాపల్లి ఉంది. పాకిస్తాన్ ఉంది. ఫ్రాన్స్ ఉంది. ఇవన్నీ భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించడం అంటే, భూమిలో నువ్వు ఎక్కడ ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నడిస్తే ఒకటైనా కదా. దేశం బట్టి నీ ప్రవర్తన మారుతుందా, లేదా దేశం బట్టి నీ యొక్క ఏమంటారు నీ గిఫ్ట్ మారుతూ ఉంటుందా, నీ మైండ్ సెట్ మారుతూ ఉంటుందా? అంటే పరిశుద్ధాత్మ దేవుడితో నడిస్తే ఏ ప్రాంతమైనా ఒకటి. హల్లెలూయా. ఏ ప్రాంతమైనా ఒకటి. హల్లెలూయా. అంటే ఇక్కడ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, ఇందాక చెప్పబడిన మాట ఏమన్నా కంబం గురించి రాయబడిందా లేదా? మీరు మాట ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడతారు. కానీ మనకి కొరింథీయులకు రాయబడిన మాట ఏంటంటే, మీరు అతిశయపడితే క్రీస్తు
క్రీస్తు నందే అతిశయపడు అని ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే అతిశయపడితే క్రీస్తు నందే అతిశయపడు అని ఉంది. ఇప్పుడు యేసు అని అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అని అంటే అభిషేకుడు అని అర్థం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకి క్రీస్తు ద్వారానే యేసు బోధించబడ్డాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్యని తెలుసుకున్నారు, కానీ మరి గ్రంథాలు చదువు ఏవో బుక్స్ చదువు ఎవరు యేసయ్యని తెలుసుకోలేదు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు శిష్యులైతే యేసయ్యతో ఉన్నారు, తర్వాత వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వారు తెలుసుకున్నారో లేదా. హల్లెలూయా. హల్లెలూయా. బోధించడం ద్వారా కూడా వారు తెలుసుకున్నారో లేదా. సో ఇక్కడ 14లో మళ్ళా ఒకసారి చూద్దామండి. మొదటి వచనం తర్వాత 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ వలన ఏం చేస్తున్నాడు? మర్మములని పలుకుతున్నాడు. హల్లెలూయా. సో ఇక్కడ భాషల బలం ఉన్నవారు వారు మాట్లాడే కొలది వారు మర్మములు పలుకుతున్నారు అంటే. హల్లెలూయా. మర్మము అంటే ఏంటంటే నీకు తెలియలేదే మర్మం అన్నమాట. హల్లెలూయా. అంతేనా? ఇక మర్మములు ఉందా, జ్ఞానం ఉందా, మర్మం ఉందా? మర్మం. మర్మములు పలుకుచున్నాడు. మర్మము అంటే మనకి తెలియదాన్నే మనము పలుకుచున్నామని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. మాట ఏంటంటే యాకోబులో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదని ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమనుందంటే ఇవి రాబో సంగతులు మీకు తెలియజేయబడుతున్నాయని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. జరిగేది మనకి తెలియదు, రాబో సంగతులు కూడా వాక్యానుసారంగా తెలుసు, కానీ ప్రతి డీటెయిల్ గా మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో భాషలో మాట్లాడుతూ ఉంటే నువ్వు మర్మంలో మాట్లాడుతూ ఉంటావు అన్నమాట. హల్లెలూయా. దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉంటావు అన్నమాట. హల్లెలూయా. ఆ కిందకు వస్తుంది క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. ఒక నిమిషం. భాషలతో మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడంట? మనకి క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఇంగ్లీష్ ఏంటంటే యు బి ఎడిఫైడ్ అని ఉందన్నమాట. ఎడిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దిగులుగా ఉన్నప్పుడు, ఏదైనా చింతలో ఉన్నప్పుడు అందులో నుండి బయటికి రావడాన్ని ఎడిఫికేషన్ అంటారన్నమాట. యు బి ఎడిఫైడ్ అన్నమాట. ఇక్కడ క్షేమ తెలుగులో పదానికి దానికి కొంచెం తేడా ఉందన్నమాట. ఎడిఫైడ్ అంటే నువ్వు దుఃఖంతో ఉంటే సడన్ గా నీకు ఒక మంచి వార్త రాగానే ఎలాగైతే ఆ దుఃఖంలో నుండి బయటకు పడి ఆనందంలోకి వెళ్తావు, అది ఎడిఫికేషన్ అన్నమాట. హల్లెలూయా. ఉన్న పరిస్థితిని నువ్వు ఓవర్కమ్ చేయడం అంటే నీ దుఃఖాన్ని నువ్వు జయించడం, లేకపోతే నీ దిగుని నువ్వు జయించడం, నీ యొక్క ఏదైతే కృంగిపోయినాయో ఆ విషయాన్ని నువ్వు జయించడాన్ని ఎడిఫికేషన్ అంటారు. ఇక్కడైతే భాషలో నువ్వు మాట్లాడితే ఏముంది? క్షేమము కాదు, క్షేమ అభివృద్ధిని కలగజేసుకుంటున్నావు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నదండి? క్షేమ అభివృద్ధిని నువ్వు కలగజేసుకుంటున్నావు. హల్లెలూయా. ఇక్కడ ఒకటే అండి, ఎప్పుడైనా కానీ పరిశుద్ధాత్మడు మన అందరిలో లేని ఎవరు యేసయ్యని అంగీకరించలేదు. అక్కడ ఎంతమంది ఒప్పుకుంటారు? పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు యేసు ప్రభు అని ఒప్పుకోవట్లేదు. అంతేనా? ఒకసారి 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం వస్తారు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఒక నిమిషం. ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియక ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. ఇది ఎవరు చెప్తున్నారు? పౌలు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఉద్దేశమా, లేకపోతే ఇది పరిశుద్ధాత్మ ఉద్దేశమా, లేకపోతే తండ్రి చిత్తమైనదా? ఈ వాక్యం ఏదైతే మనం చదివామో ఇది పౌలు ఉద్దేశమా, పరిశుద్ధాత్మ ఉద్దేశమా, తండ్రి చిత్తమా? ఇది తండ్రి చిత్తము గనక పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంతా కూడా తండ్రి చిత్తమైనది గనక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తితో గాని, లేదా ఆయన అభిషేకించిన వ్యక్తితో గాని, ఎవరితో ఒకరితో గాని తన మాటలని మనకి చేరవేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా మన మాటలు ఒకసారి మనం చూద్దామా? మరొకసారి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు
మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడుతున్నది. ఒక్క నిమిషం. ఇక్కడ ఏముంది? మీరు అన్ని జనులుగా ఉన్నప్పుడు ఏంటంట, మూగ విగ్రహాన్ని ఆధారం చేసినప్పుడు అంట మనము ఎటు పడితే అటు పడితిరని నీకు తెలియను. హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే ఎటు పడితే అటు మీరు అంటే అంటే ఒక దిశ లేదు, అంటే ఎందుకు జీవిస్తున్నామో ఒక గురి లేదు, ఎందుకు జీవిస్తున్నామో లేదు, ఎందుకు అనేది ఏమి లేదు, అలాగా వారు ఉన్నారు అని ఉంది. కానీ మీకు నాకు మాత్రం ఏ గురి మీకు ఉంది అని అంటే మీరు ఏం చేస్తారు? మీ గురి అంటే పరిశుద్ధాత్మ శక్తితో నేను జీవించాలని మీకు ఆశ ఉందా? పరిశుద్ధాత్మ వరాల్లో నేను అందంలో ఉండాలని ఆశ ఉందా? లేకపోతే యేసుక్రీస్తు వారి రాకడ గురించి అది వెయిట్ చేస్తున్నారా? అంటే మీ గురి ఏముంది, మీ ఉద్దేశం ఏముందంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడైతే నాకు చదివిన 14వ అధ్యాయము 12వ అధ్యాయము ఏవైతే రాయమో అవి మనకి సంబంధం లేదు అని క్రైస్తవులుగా చెప్పారు అంటే అసలు మీరు చర్చికి వెళ్ళాల్సిన పనే లేదు. హల్లెలూయా. మీరు ఎలాగో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఎన్ని తంటాలు ఇవ్వబడి మొత్తానికి చివరి రోజు ఏ తప్పు చేయకుండా ఏసా క్షమించు అని చచ్చిపోతే పర్వతానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. కానీ ఇక్కడ నూతన నిబంధన ప్రభు లేకుండా ఎందుకు మొదలైంది అంటే అపొస్తలుల కార్యము యేసే వెళ్ళిపోయినాక అసలైనది ఎందుకు మొదలైందనంటే ఆయన ఉంటే మనందరితో ఉండడం, మనము కార్యాలు చేయడం గొప్ప విషయం కాదు, కానీ ఆయన ఉన్నాడు అనే రుజువే నీవు నేను మనమై ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. మనము ఆయనకి సాక్షిగా ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. ఏ సాక్షిగా అంటే ఆయన ఈ భూమికి వచ్చాడు అనేది ఆ సాక్ష్యము, ఆయన ప్రతి మనిషి కోసం ఆయన ప్రాణం పెట్టాడు అనేది ఆ సాక్ష్యము, ఆయన పాపముని పాప పరిహారము లేదా పాప క్షమాపణ కోసమే ఆయన మరణించాడు అనే సాక్ష్యము, ఆయన మరణించాడనే కాదు ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అనే సాక్ష్యం. హల్లెలూయా. 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 మరణించాడు అని చరిత్ర చెప్తుంది, కానీ ఆయన సజీవుడు అని క్రైస్తవులు చెప్పగలరు అన్నమాట. హల్లెలూయా. సజీవుడు అని ఎలా చెప్పగలరు అంటే ఆయన ఆత్మ మనతో ఉన్నాడు అని లోకము తెలుస్తున్నప్పుడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు రూపంగా యేసయ్య మనతో ఉన్నాడు అనే ఉనికిని లోకము తెలుసుకున్నప్పుడే అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పరలోకానికి వెళ్ళడం కాదు, కానీ భూమిపై యేసుక్రీస్తు ప్రభువుకి సాక్షిగా ఉండడమే అసలైన ప్రాముఖ్యమైన. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఆయనకి సాక్షిగా ఉండాలి అని అనుకున్నప్పుడు నీ యొక్క దుఃఖము సమాప్తం అయిపోతుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? మన గురించి జీవించినప్పుడు అది దుఃఖంగా ఉంటుంది, ప్రభు కోసం జీవించినప్పుడు ఆ దుఃఖములో ఆనందం సంతోషం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. పౌలు చెప్పగలిగాడు ఏంటంటే నేను శ్రమలలో ఆనందిస్తున్నానని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ నన్ను ఈ రీతిగా ఉండడానికి బలవంతం చేస్తుందని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు కూడా ఆయన ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని దర్శనం చూశాడో అప్పుడు యేసయ్య చెప్పిన మాటలు ఏంటి తెలుసా? నువ్వు ఎలాగైతే సంఘాన్ని హింసలు పెట్టావో అదే రీతిగా నా నిమిత్తము నువ్వు హింసించబడతావు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ క్రైస్తవులు ఏంటంటే ఆయన కోసం హింసించబడటం అది ఉద్దేశం, కానీ మనం ఎంత సుఖంగా ఉంటే అదే అసలైన జీవితం మనం అనుకుంటాం. ఆయన కోసం హింసించబడితే అందులోని గొప్ప సుఖం ఉంది, అదే ఆత్మీయ జీవితం అంటే అదే అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే నూతన నిబంధన అనేది మనకి నూతన నిబంధన ప్రకారం చూసుకుంటే అసలు ఒక్క రోజు కూడా దిగులు పడడానికి అసలు అసాధ్యంగా ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. దిగులు పడుతున్నామనంటే మనం ఆయనకి సాక్షిగా ఉండాలి అనే బుర్రలోకి ఆలోచన మనం ఇంకా లేమని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి 1 పేతురు 4:14-16 ఒకసారి చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. కారులో ఉన్నప్పుడా, ఇల్లు ఉన్నప్పుడా, పెళ్ళైనప్పుడా, ఎప్పుడు వాక్యం ఏమనుంది?
వాక్యం ఏమైనా ఒకసారి చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తము ఆ. మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మన మీద ఎప్పుడు నిల్చున్నాడంట, ఎప్పుడు నిల్చున్నాడో అని ఇక్కడ తెలియజేస్తూ ఒకసారి చూద్దామా. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందల పాలైన ఎడల ఒక్క నిమిషం అండి. ఎంతమంది నిందలు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా జీవితంలో నిందించారు? నింద అంటే తెలుసా? తెలుసు. నింద అంటే అర్థం చేస్తాడు. నింద అంటే తప్పు చేయడం కాదు, నువ్వు తప్పు చేయనప్పుడు కూడా తప్పు చేశావు అని చెప్పడమే నింద. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అంతే. ఇప్పుడు మనకి చాలా తప్పులు ఉంటాయి, మనకు తెలిసిన అంటే మనకి తెలిసిన తప్పులు మనకు చాలా ఉంటాయి, కానీ ఆ తప్పులు మనకే తెలుసు కాబట్టి ఎవరు నిందేయడు. హల్లెలూయా. ఆ తప్పులని ఎవరు నిందేస్తారు తెలుసా? అపవాది నిందలు, నింద మన మీద అంటే నిందలు చెప్తా ఉంటాడు మా దేవుడు. హల్లెలూయా. సో ఇక్కడ రాదన్నమాట. ఒకసారి చూసుకుంటే అందరము అన్ని విషయాలు అతిశయపడాలని చూస్తాం, ఇందాక వాక్యం చెప్పినట్టే. కానీ ఇక్కడ రాదన్నమాట, క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైన ఎడల ఒకసారి మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. క్రీస్తు నామం గురించి జీవించాలి అనే ఆలోచన కలగడం మొదటి. నెక్స్ట్ ఏంటంటే ఆయన నామం కోసం మనం జీవించున్నప్పుడు అనేకులు నిందలు వేస్తారు కదా, అది ఏంటంటే ఆయన ఆత్మ మన మీద మహిమ రూపంగా నిలిచి ఉంటాడని ఉందన్నమాట. హల్లెలూయా. రాబడిన మాట ఏంటంటే యేసయ్య ఇప్పుడు భూమి ఆకాశాన్ని దేవుడు సృజించడం ఉంది కదా. ఒకటి చెప్పాలంటే దేవుడికి సృష్టిలో ఉన్నది ఏది అవసరం? అసలు సృష్టిలో ఉన్నది అంతా కూడా మన కోసమే ఆయన నిర్మించారు. హల్లెలూయా. హల్లెలూయా. సృష్టిలో ఉన్నదంతా కూడా మన కోసమే సృజించారు. అంటే ఆదామును చేయకముందు అన్ని ఏర్పరచలేదు. హల్లెలూయా. సో ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఆయన తన స్వరూపంలో తన ఇష్టానుసారంగా మనం ఏం చేశాడంటే నిర్మించాడు. ఆయన స్వరూపం. హల్లెలూయా. ఇక్కడ ఇందులో కూడా రెండు మనం గ్రహించాలి. ఏంటంటే మనం ఆయన కోరిక చొప్పున ఆయన స్వరూపంలో తయారు చేయడం అనేది అది 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 ఫస్ట్ గొప్పది. అంటే అది గొప్పదే. ఎందుకనంటే మన దేవుడు ఏ చెట్టుగానో పుట్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కొండగానో పుట్టించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కారుగానో రాయో రప్పో ఏదో ఎలా చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనము అతిశయపడాల్సింది ఏంటంటే మనము ఆయన స్వరూపంలో ఆయన హల్లెలూయా. 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 అంటే ఈ సృష్టిలో అందరికైనా ఘనమైన స్థితిని ఆయన మనకి ఇచ్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే మనకి ఆయన స్వరూపంలో ఉన్న మనకి ఇంత ఘనమైన స్థితి ఇస్తే లోకంలో ఉన్న సృష్టి మనకి ఘనత తీసుకొని వస్తుంది అని అంటే మనకైనా తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారు? హల్లెలూయా. 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 మనకి పొలం లేకపోతే డబ్బులు లేనట్టు, 100 ఎకరాలు 10 ఎకరాలు ఉంటే డబ్బులు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఈ మాట నిన్ను నన్ను ఆయన స్వరూపంలో ఆయనకి ఇష్టంగా మనని తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇష్టంగా? ఆయనకి ఇష్టంగా. ఆయనకి ఇష్టంగా మనకి తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్తామా? నా తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇష్టంగా నన్ను తయారు చేసుకున్నాడు. నా తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇష్టంగా నన్ను తయారు చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో నన్ను తయారు చేసుకున్నాడు. హల్లెలూయా. అందుకే అన్నిటిపై నీకు ఏలుబడి చేయడానికి అధికారం ఇచ్చానని ఆదాములో చెప్పబడ్డాడు. హల్లెలూయా. అది ఇక్కడ పాత నిబంధన అధికారము నూతన నిబంధనమైన అధికారానికి తేడా ఏంటంటే పాత నిబంధన అధికారం ఏంటంటే ఇజ్రాయెల్ వైపు ఎవరైనా కన్ను ఎత్తితే వారి కన్ను లేచిపోతుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇక్కడ నూతన నిబంధన ఏంటంటే యేసు నామం గురించి నీ కళ్ళు కూడా పీకుతాయి అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. గాయపరచబడుతుంది. హల్లెలూయా. కానీ అయినా కానీ
ఆయన నామం కోసం నీ నిందల పాలైనందుకు ఆయన మహిమ ఆత్మ నీ మీద నిలిచి ఉంటుంది అంటాడు. హల్లెలూయా. 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 అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ నిందల్ని సైతం కూడా మనం జయించిన వారిగా మనం ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ఏమి మేలు చేశాడు? నిందలు మనకి ఘనత తీసుకొస్తాయా? పొగట్టలు కదా మనకి ఘనత తీసుకొస్తాయి. పొగడంటే ఘనమైనది కదా. నిందలు చేస్తారు. కనుక వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన నామం నిమిత్తం నిందలు పాల్గొన్నప్పుడు ఆయన ఆత్మ మన మీద నిలిచి ఉంటాడు. మహిమ గల ఆత్మ మన మీద నిలిచి ఉంటాడు అని రాయబడింది. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటాడు, ఎప్పుడు నేను శ్రమలో ఉన్నానో అప్పుడు ఆయన మహిమ గల ఆత్మ నాపై నిలిచి ఉంటుంది కనుక నేను ఇంకా శ్రమలో భరించడానికి ఇష్టపడుతున్నాను చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన శరీరాచారంగా ఉంటే అన్ని శ్రమలే, కానీ దేవుడి వాక్యానుసారంగా ఆయన నిమిత్తం శ్రమలు అన్నప్పుడు అసలు ఆ శ్రమలలోనే గొప్ప ఆనందం ఉండదని లేఖనాలు చదివిస్తున్నాయి. హల్లెలూయా. లోకానికి అందుకే పౌలు అంటాడు ఫూల్స్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాడు. హల్లెలూయా. అంతే ఎక్కువ మాట్లాడు గొప్ప మాట ఏంటంటే సార్, ఈ లోకము జ్ఞానం కన్నా దేవుని వెర్రితనము గొప్పది అని లేఖనాలు చదివిస్తున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. మనం లోకాన్ని వెర్రలేనంత మాత్రాన దేవుడి దృష్టిలో మాత్రం మన జ్ఞానవంతులుగా ఉండడం అది ఇంపార్టెంట్ అన్నమాట. హల్లెలూయా. అదే నిందల పాలు అనేది క్రీస్తు నామం బట్టి అయితే అది మనకి గొప్ప ఆశీర్వాదం మనకి లేఖనాలు చదివిస్తున్నాయి. హల్లెలూయా. ఒక మాట మనం చూసి రెండు మాటలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దామా. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలను. ఇంటి యజమానునికి బయలేజు భూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండిన చాలను. హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏమన్నదండి, శిష్యుడు అంట తన బోధకుడు అంటే శిష్యుడు అంట తన అంటే డిసైపుల్ మాస్టర్ అన్నమాట. అంటే శిష్యుడు తన బోధకుడు లాగా ఉండడము, ఇంకోటి దాసుడు తన యజమాని లాగా ఉంటే చాలు అని ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు సాధ్యం అవుతుందా? దాసుడు యజమాని లాగా అవుతాడు. అవును. యజమాని పక్కన వచ్చి దాసుడు కూర్చుంటాడు ఎప్పుడైనా? అవును. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడు అంటే మాస్టర్ దగ్గర డిసైపుల్ ఉంటాడు లేకపోతే. కానీ ఇక్కడ రాబడిన మాట ఏంటంటే శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాని వలెను ఉండినా చాలును అనేది స్వయాన ప్రభువే చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం అనుకుంటాం ఏంటంటే ఈ రెండు ఏంటంటే మనం ఘనతల గురించి అనుకుంటాము, కానీ అక్కడ రాబడిన మాట ఘనత గురించి కాదు కానీ అవమానం నిందల గురించి రాబడిన మాట అన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ చూద్దామా. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారి పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. హల్లెలూయా. వాళ్ళు ఏం నిందిస్తున్నారంటే వీడు దయ్యంలో పట్టిన వాడి కనుకనే దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఏసైకి ఏం వెళ్ళబెట్టారంటే వాళ్ళు అది ఏమంటుందండి, బయల్జెబూలు. ఆ నామము అంటే అర్థం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ డీమన్స్ అని అర్థం. హల్లెలూయా. ఏంటంటే అర్థం ఇప్పుడు మనం రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని అంటాం కదా. ఈ యొక్క నామం ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ అంటే దయ్యములకి అధిపతి అని అర్థం వస్తుంది అన్నమాట. ప్రభు ఏమంటున్నాడంటే ముందే ఇప్పుడు దాసుడు అంట యజమాని లాగా, అలాగే శిష్యుడు తన బోధకుడుగా ఉంటే చాలు అని అంటే ఇక్కడ ఈ రెండు మాటలకు అర్థం ఏంటంటే ఇద్దరు ఈక్వల్ అయ్యారు అని అంటే హోదాతో లేకపోతే ఇంకేదాతో కాదు కానీ అవమానంలో ఒకే రీతిగా ఉంటే చాలు అన్నమాట. అంటే నన్నే ఇలా అన్నారంటే మిమ్మల్ని కూడా అలా అనడం వల్ల మీరేం ఆశ్చర్యపడద్దు, దుఃఖపడద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. చివరి మాట ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. మరి నిశ్చయంగా మనని కూడా ఇలాగే అంటారు
నన్ను ఎలాగైతే నిందలేశారో మిమ్మల్ని కూడా అలాగే నిందిస్తూ ఉంటారు అని ఇక్కడ చెప్తున్నాడు. కానీ ఇద్దరు అంటే నన్ను ఎలాగైతే చూసారో మిమ్మల్ని కూడా అలా చూడడం వల్ల మీరేమి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు ప్రతిదీ అనుభవించినాకనే మనకి దేవుడు చెప్తా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. సో మనం ఇది దైవిక జ్ఞానంగా మనం తీసుకోలే కానీ ఏదో కాదు. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ 2. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులనై ఉండగా పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనము ఇంటి పేర్ల గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని పేర్లు అంటే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఉంటాయి. అంతేనా కదా? అంతేనా? ఫిలిం స్టార్ కానీ ఏదైనా సీఎం కానీ ఏదైనా ఇక్కడ మనకి రాయబడిన మాట ఇది ప్రతి క్రైస్తవుడికి వర్తిస్తుంది లేదా? ఈ మాట అందరికి వర్తిస్తుందా లేదా? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కాబట్టి మీరిక మీదట పరజనులను పరిశుద్ధులైన పరదేశులైన ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. మనము సంఘముగా మనకి సంఘము అంటేనే దేవుని ఇల్లు, దేవుని ఇంటి వారు. అంటే సంఘం అంటే యేసయ్య ఫ్యామిలీ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసండి? సంఘము ఫ్యామిలీ తర్వాత మన ఫ్యామిలీ. హల్లెలూయా. అంటే వాళ్ళు వదిలేమని చెప్పడం కాదు, ఎవరైతే క్రైస్తవులుగా రక్షించబడ్డారో వాళ్ళందరూ మన ఫ్యామిలీ అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాబడిన మాట దేవుని ఇంటి వారై ఉండాలి అని చెప్పలే, చేస్తానని చెప్పలే, దేవుని ఇంటి వారై ఉన్నారు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇంగ్లీష్ లో హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ ది ఫాదర్. హల్లెలూయా. అసలు చెప్తామా, నేను దేవుని ఇంటి వారినై ఉన్నాను. నేను దేవుని ఇంటి వారినై ఉన్నాను. దేవుని ఇంటి వారినై ఉన్నాను. నేను దేవుడి ఇంటి వారినై ఉన్నాను. దేవుని ఇంటి వారినై ఉన్నాను. నేను దేవుడి ఇంటి వారినై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలా ఇంట్లో ఒక ఫోటో పెట్టుకుంటాం. ఏంటంటే ఈ ఇంటికి యజమాని యేసయ్య పెట్టుకుంటాం, కానీ ఎప్పుడు మనమే పెద్దలం చెలాయిస్తూ ఉంటాం అన్నమాట. హల్లెలూయా. కానీ ఈ మాటని జ్ఞాపకం ఉంచుకొని నేను నా తండ్రైన దేవుడు ఇంటి వారనై ఉన్నానని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటను పెట్టుకోవాలి కోటిగా. హల్లెలూయా. మనం ఏమైనారంటే మీరు దేవుని ఇంటి వారై ఉన్నారని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుని ఇంటి వారే నమ్మినప్పుడు మరి దేవుని చిత్తమే మన ఇంట్లో జరుగుతుంది అనేది అర్థం వస్తుంది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యుడను ఆ వాక్యుడే దేవుడై ఉండెను అని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అన్నాడు, దేవుడు ఆత్మ అన్నాడు, దేవుడు ప్రేమ అన్నాడు, దేవుడు పరిశుద్ధుడు అన్నాడు అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధుడు అని అంటే పరిపూర్ణత అని అర్థం అన్నమాట. హల్లెలూయా. పరిపూర్ణత అంటే అన్ని ఉంటాయి. దేవుని ఉగ్రత కూడా దేవుని పరిశుద్ధత అన్నమాట. హల్లెలూయా. పట్టణంలో ఉగ్రత ఎందుకనంటే చెడుతనాన్ని తన పరిశుద్ధతకి ఆటంకం ఉన్న వాటిని తొలగించడమే కానీ ఇంకా ఏదో కాదన్నమాట. హల్లెలూయా. సో మరి ఒక్క మాట మనము ప్రకటన 4:11 చూసి మనం వేస్తున్నాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తము సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దాన్ని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందు అర్హుడు అని చెప్పుచు తమ కిరీటమును ఆ సింహాసనం ఎదుట వేసిరి అన్నమాట. హల్లెలూయా. దేవుడిచ్చిన సింహాసనం అంటే ఆ కిరీటంలే ఆయన పాదముల వద్ద వారు పెడుతున్నారు. ఎందుకనంటే సమస్త మహిమ ఘనతకి ఆ తండ్రైన దేవుడు యేసు నామములోనే ఆయన మహిమ అనేది ఎంత సాధించినా కానీ అదంతా ఆయన మూలంగానే జరిగిందని అర్థం. హల్లెలూయా. సమస్తాన్ని సృష్టించింది ఆ సృష్టికర్త అన్నమాట. హల్లెలూయా. దేవుడు అంటే హీబ్రూ భాషలో దేవుడు
అంటే ఎలోహీం అని అర్థం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి వచనంలో రుహాక్ ఆఫ్ ఎలోహీం అంటే ఎలోహీం ఒక ఆత్మ జలములపై ఆవరించను అన్నమాట. హల్లెలూయా. సమస్త మీద ఆ ప్రభు యొక్క ఆత్మ ఆవరించున్నది కనుక ఆయనకి సంబంధం ఉన్నవి నిలుచుంటాయి, ఆయనకి సంబంధం లేనివి శాశ్వతంగా నిర్మూలం అయిపోతాయి. నీవు నేను మనం ధన్యులం, ఎందుకంటే గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాం కనుక. హల్లెలూయా. సృష్టిలో మనము ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఎన్నుకున్నాం కనుక, ఆయన కృప మనపై ఉన్నది కనుక ఆయన కృపకి మహిమ కలుగును గాక. గొర్రెపిల్లకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యుగముల తరముకు కలుగును గాక. ఆమేన్.